హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద 55వ కోర్సుకు సంబంధించి ఏప్రిల్ 2024 సంబంధించిన రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరు అప్లై చేయాలనుకుంటే అన్మ్యారీడ్ మేల్స్ అలాగే అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఎన్సీసీ మెన్ సంబంధించి 50 పోస్టులు, అలాగే ఎన్సీసీ ఉమెన్ సంబంధించి 5 పోస్టులు. వీటి యొక్క అర్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి సంబంధించి 1/1/2024 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టేజ్ 1 అలాగే స్టేజ్ 2 సంబంధించిన టెస్టెస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్స్ వచ్చేసి 3/8/2023 వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసారు కదా, ఒకసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అన్మ్యారీడ్ మేల్స్ అలాగే అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకు వచ్చినట్లయితే నేషనాలిటీ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే నేపాల్, పాకిస్తాన్ సంబంధించి, అలాగే ఉగాండా, కెన్యా సంబంధించిన కొన్ని దేశాలు కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫర్ నేషనల్ క్రెడిట్ క్రాప్స్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ద వాట్సాప్ బాటిల్ 19 to 25 years as on 1 Jan 2024 born not earlier than 2 Jan 1999 సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ నోట్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అండ్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఎన్సీసీ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దేర్ కెన్ అపియర్ ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ ది సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఐదర్ ద ఎస్ఎస్సి ఎన్టీ 119 కోర్సెస్ ఏప్రిల్ 2024, ఎస్ఎస్సి ఎన్టీ ఉమెన్ 33 అలాగే 33 కోర్స్ ఏప్రిల్ 2024 యాజ్ సిడిఎస్సి క్యాండిడేట్స్ ఆర్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ 55 కోర్సుకు సంబంధించి కూడా కొంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైనా డిగ్రీ అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. విచ్ అగ్రిగేటెడ్ మార్క్స్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ మార్క్స్ ఫర్ ఆల్ ద ఇయర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. హ్యావ్ టు సెక్యూర్ ద మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద ఫస్ట్ 2-3 years ఆఫ్ డిగ్రీ ఇన్ కోర్స్ ఆఫ్ రెస్పెక్టివ్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మీరు అయితే అగ్రిగేట్ అయ్యే 50% అయితే మార్క్స్ ఉంటే అగ్రిగేట్ అయితే కావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఎన్సీసీ సర్వీస్ ఇన్ ఎన్సీసీ సంబంధించి షుడ్ హ్యావ్ సర్వ్డ్ ఫర్ మినిమం 2-3 years యాజ్ అప్లికబుల్ ఇన్ సీనియర్ డివిజన్ ఇన్ డబ్ల్యూజీ ఆఫ్ ఎన్సీసీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడింగ్ ద షుడ్ హ్యావ్ అప్టైన్ ద మినిమమ్ ఆఫ్ బి గ్రేడ్ ఇన్ సి గ్రేడ్ C certificate exam of NCC. Applicant should not holding the NCC C certificate on date of application or not eligible to apply for the కోర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే బి గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉంటారో వాళ్ళు అయితే నాట్ అప్లికేబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ది క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆఫ్ ది డిగ్రీ కోర్స్ సంబంధించి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ మస్ట్ ప్రొడ్యూస్ ద ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ బై 1st April 2024 టు ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వారికి సంబంధించి 1st April 2024 నాటికి కంప్లీట్ చేసి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ డిగ్రీ కోర్సుకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఫైనల్ ఇయర్ అపీరింగ్ క్యాండిడేట్స్ ఓస్ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ విల్ బీ షెడ్యూల్ ఆఫ్టర్ 1 April 2023 నాట్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ కోర్స్ అంటూ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఈ 2023 కంప్లీట్ చేసి
24కి వెళ్తారో వారికి సంబంధించి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అందుకే ఏప్రిల్ 2024 అని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వార్డ్స్ ఆఫ్ బాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ అంటూ సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్రైటీరియా సంబంధించి చూసినట్లయితే ద వేకెన్సీస్ అండర్ ద వార్డ్స్ ఆఫ్ బాటిల్ క్యాజువాలిటీస్ ఆర్ అవైలబుల్ టు వర్డ్స్ అండ్ అన్మ్యారీడ్ సూన్స్ అండ్ అన్మ్యారీడ్ సన్స్ అండ్ అన్మ్యారీడ్ డాటర్ సంబంధించి కూడా కొంత క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కిల్డ్ ఇన్ యాక్షన్, డైడ్ ఆఫ్ ద వూండ్ ఇన్ ఇంజూరియస్ ఆల్ మిస్సింగ్ సంబంధించి అంటే ఈ ఒక్కసారి ఈ బాటిల్లోకి వెళ్ళాక మీ యొక్క క్యాండిడేట్స్ కిల్ అయినా కానీ లేకపోతే డెడ్ అయినా లేకపోతే ఎక్కడైనా మిస్ అయినా కానీ మాకు ఎటువంటి సంబంధం ఉండదంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ ఆఫ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ విత్ అగ్రిగేటెడ్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉన్న క్యాండిడేట్స్, అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అప్లికేబుల్ అంటూ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక డీటెయిల్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మనమైతే దీనికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే ఎన్సీసీ మెన్ సంబంధించి 50 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అలాగే ఎన్సీసీ ఉమెన్ సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో 4 ఫర్ జనరల్ కేటగిరీ సంబంధించి, అలాగే ఎన్సీసీ మెన్లో 45 ఫర్ జనరల్ కేటగిరీ, 5 ఫర్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ యూజ్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ వచ్చేసి 6 months అయితే మీకు అయితే ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ద టర్మినేషన్ ఆఫ్ కమిషన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా మీరు ఒకసారి అయితే పీడిఎఫ్లో ఉండడం జరిగింది, క్లియర్గా చూసుకోవచ్చు. ట్రైనింగ్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 49 weeks ఎట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ చెన్నైలో అయితే మీకైతే ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి 49 weeks అయితే మీకైతే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఎట్ ఓటీఏ చెన్నై విల్ బీ అవార్డెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్ సంబంధించి అయితే మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వనున్నట్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 15,055 సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఎట్ ఓటీఏ ఎట్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ ఆఫ్ ది లేడీ జెంటిల్మెన్ క్యాడెట్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ట్రైనింగ్ అకాడమీ డ్యూ టు రీజన్స్ అండ్ అదర్ మెడికల్ గ్రౌండ్. ద రీజన్ నాట్ బిహైండ్ ఈజ్ హర్ కంట్రోల్. షీ అండ్ హీ విల్ బీ లియబుల్ టు రిఫండ్ ద క్యాష్ పర్ వీక్. ట్రైనింగ్ వచ్చేసి 15,055 సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రమోషన్ క్రైటీరియా అండ్ శాలరీ స్ట్రక్చర్ చూసినట్లయితే దీనికి సంబంధించి కొంత ఇక్కడ ర్యాంక్ సంబంధించి క్యాప్టెన్, మేజర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. మేజర్, జనరల్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పే వచ్చేసి మీకు ఎంత, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మేజర్ ఉందనుకో, మేజర్కి వచ్చేసి లెవెల్ 11 కింద 69,000 నుంచి 2 lakhs వరకు అయితే ఇక్కడ మేజర్కి సంబంధించిన శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేజర్ జనరల్లో లెవెల్ 14 కింద 1,44,000 నుంచి 2 lakhs మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్యాప్టెన్ సంబంధించి లెవెల్ 10B కింద 61,000 నుంచి 1,93,000 మధ్య ఇక్కడ శాలరీ ఉండడం జరుగుతుంది. అలాగే మిలిటరీ సర్వీస్ పే వచ్చేసి ఎంఎస్పి టు ది ఆఫీసర్స్ ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ లిeutenant టు సంబంధించి 15,500 సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక క్వాలిఫికేషన్ గ్రాంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఫ్లయింగ్ అలవెన్సెస్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అదర్ అలవెన్సెస్ సంబంధించి పారా అలవెన్స్, పారా రెవెన్యూ అలవెన్స్, పారా జంప్ ఇన్స్ట్రక్టర్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్, అలాగే స్పెషల్ ఫోర్సెస్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్ టైర్ 1, టైర్ 2 సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా హై యాక్టిట్యూడ్ అలవెన్స్ సంబంధించి కూడా కొంత పే స్కేల్ లెవెల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ సిఏ సంబంధించి కూడా పర్ మంత్కి 2,250 రూపీస్ పర్ చైల్డ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే హాస్టల్ సబ్సిడీ సంబంధించి, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చూసుకున్నట్లయితే, ముందుగా మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్
పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసాక ఎలిజిబిలిటీ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయగానే దెన్ క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్స్ కనబడుతుంది. ఆ పేజ్ని అయితే ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే కనబడడం జరుగుతుంది. ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదువుకున్నాక క్లిక్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ లేదా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీ యొక్క సమ్మరీ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎంటర్ చూసుకొని మళ్ళీ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ లేదా నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అండ్ దెన్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ టు అవాయిడ్ ద మిస్టేక్స్ అండ్ దేర్ బై రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరైతే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకొని దీన్ని అయితే అప్లై అయితే చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో మీరు సబ్మిట్ చేయాల్సిన ఏంటి అంటే సెల్ఫ్ అసిస్టెడ్ కాపీ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద ఒరిజినల్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 1 కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ ఇన్ ద ఎఫిక్సెడ్ విత్ ద సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటోగ్రాఫ్ సంబంధించి మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్ఎస్సి మెమో సంబంధించి అలాగే ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా నెంబర్స్ అయితే అడగడం జరుగుతుంది. 12th క్లాస్ సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్ అయితే కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క డిగ్రీ కాబట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే మార్క్ షీట్ ఫర్ ఆల్ ఇయర్ సెమిస్టర్ సంబంధించి కూడా మార్క్స్ లిస్ట్ అయితే ఉండాలి. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ రిగార్డింగ్ టు సిజిపిఏకి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఆల్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ టు బి క్యాడ్ బై ద క్యాండిడేట్స్ ఫర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించి మీరైతే ఖచ్చితంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఈ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ రిజర్వ్స్ ద రైట్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్. ముందుగా మీ యొక్క నేమ్స్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యాక మీరు కొన్ని స్టేజ్ 1 స్టేజ్ 2 టెస్టెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది. ఇందులో క్లియర్గా మెడికల్ ఎగ్జామినేషన్ గురించి ఉండడం జరిగింది. ఒకసారి అయితే మీరు మెరిట్ లిస్ట్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే చేంజ్ ఇంటర్వ్యూ డేట్స్ సంబంధించి కూడా మీరు చేంజ్ చేసుకునే విధంగా ఇక్కడ జాయిన్ ఇండియా కల్పించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్ ఆన్ 5th July 2023 at 15 hours and close on 3 August 2023 at 1500 hours ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాయిన్ ఇండియా ఆర్మీలో ఎన్సీసీ క్యాంప్ సంబంధించిన క్యాండిడేట్స్ జాయిన్ కావాలనుకుంటున్నారో ఇది ఒక మంచి అవకాశం. కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న బ్లాగర్ పేజ్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.